సభా సరస్వతికి నమస్సులు. శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి మళ్ళీ సమూహంలోకి మా హృదయపూర్వక ఆహ్వానం. దాదాపు 7 నెలల తరువాత మళ్ళీ నవల ఎలా రాయాలి అనే అంశం మీద మనకు సూచనలు ఇవ్వడానికి వారు రావడం చాలా మంచి విషయం. ఈసారి చాలా మంది ఉత్సాహంతో నవల రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ సూచనలు చాలా చాలా తోడ్పడతాయి సార్. ఇంత క్రితం ఉన్న వీడియోస్ కూడా రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నారు. శ్రీ మేకా రవీంద్ర సార్ కూడా చాలా గూగుల్లోంచి తీసి వారికి తెలిసినవి కొన్ని పంచుకోవడం జరిగింది సమూహంలో. ఈ మధ్య ఒకటి 3 నవలలు చదవండి అని పెట్టడం, ఒకటి చదివిన వారు నవలకు సమీక్షలు ఇవ్వండి అని ఒకటి పెట్టడంతో మంచి ఉత్సాహంగా మీరు ఇంకొకటి సంతోషకరమైన విషయం ఏమిటి అంటే ఈ బహుమతులు ప్రకటించడము, ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడంతో దాన్ని మీరు సంచికలో ప్రచురించడం. ఎందుకంటే చాలా మందికి వెళ్తుంది అది. ఆ సంచికలో ఇవ్వడం ఈ రోజు చూసాం సార్. అది తీసుకొచ్చి కూడా మేము దీంట్లో సమూహంలో పోస్ట్ చేయడం జరిగింది. మీకు మరొకసారి అభినందనలు. కార్యక్రమానికి స్వాగతం. ధన్యవాదాలు సార్. మీ ప్రసంగాన్ని ప్రారంభించండి. పరిచయం అన్నారు కదా, ఒకసారి ఉన్నవారి పరిచయం. వారు ఒక నవల ఏ స్థాయిలో ఉంది, ఒకటి రాయటం ఆరంభిస్తే ఏ స్థాయిలో ఉంది, ఆరంభించకపోతే ఆరంభించలేదు అనుకుంటున్నామని చెప్తే చాలు. జ్యోతి గారితోనే ఆరంభిద్దాం, ఎందుకంటే పూజ చేసి ప్రార్థన చేసి ఆరంభించారు కదా. నమస్కారం అండి. నేను కేవలం సంగీత సాహిత్యాల అభిమానిని. లలిత కళల యందు మక్కువ ఎక్కువ. నేను మీకు అభిమానిని. నవ సాహితీ సమూహం ద్వారా మీరు నాకు పరిచయం. మీరు రాసినవి నేను తరచూ ఫాలో అవుతూ ఉంటాను. 2-3 సార్లు మీకు మెసేజ్ చేశాను సమూహం నుండి. నేను కేవలం చదువుతాను అంతేనండి. ఇంతవరకు పెద్దగా ఏం రాయలేదు. కవితలు, కథలు రాస్తున్నాను కొంచెం కొంచెం. ఇప్పుడు నవల రాయడానికి ఈ సమూహంలో జాయిన్ అయ్యి రాయాలని ఆకాంక్షిస్తున్నాను. ఆశీర్వదించగలరని నమస్కారాలు తెలియజేస్తూ విన్నవిస్తున్నా. సార్, నేను ఈ సమూహంలోనే ప్రారంభించాను సార్. మధ్యలో కాస్త రాయడం ఆపేశాను. ఒకసారి ఇలాగే మీటింగ్ పెట్టి రవీంద్ర సార్ కనీసం రోజుకొక పేజీ రాయండి అన్నారు. నెలకొక మీటింగ్ పెట్టుకోవడం మొదలెట్టాం మధ్యలో. అప్పుడు రోజుకొక పేజీ అన్నప్పుడు ఒక 60 పేజీలు సాగింది. అలా మొత్తం నిన్ననే చూశాను 114 పేజీల వరకు కొంచెం 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 కొంచెంగా రాస్తూ సార్కు ఇంకొక ఇది ఏమిటి అంటే పేజీలలోనే రాయాలి. అలాగే రాస్తున్నాను సార్. ఆ నియమాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తున్నాను. ఆ దీంట్లో రాయాలి, నోట్స్ లో రాయమని చెప్పారు. అన్ని ఇలా రాసుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఫస్ట్ లో నోట్స్ చూపించారు కదా, కొన్ని ఏండ్లుగా అదే నోట్స్ కొనసాగుతుంది. కొన్ని చదివినవన్నీ రాస్తున్నానని. అందుకని ఇంకా మేము టైప్ చేయడం మానేసామండి ఈ నవల విషయంలో మాత్రం. మొత్తం 114 పేజీలు ఇప్పటికి అయ్యింది. ఇంకా ఈ సూచనలతో వీటితో త్వరలో పూర్తి చేస్తానని అనుకుంటున్నాను సార్ నేను. ధన్యవాదాలు. ఎన్విఎస్ శర్మ గారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. శుభ సాయంత్రం సార్, నా పేరు ఎన్వి శ్రీధర్ శర్మ. నేను ఇంతవరకు కథలు అయితే రాస్తున్నాను సార్. బట్ నావల్ అనేది నేను రాయాలని ఒక అంబిషన్ అయితే ఉంది, కానీ దాన్ని ఆచరణలోకి నేను ఇంతవరకు పెట్టలేదు. నేను రీసెంట్ గా ఒక గ్రూప్ లో మీ లింక్ చూసి లింక్ ద్వారా జాయిన్ అయ్యాను సార్ గ్రూప్ లోకి. బట్ నాకు ఇష్టమైన జోనర్ క్రైమ్ సార్. క్రైమ్ సిరీస్ లో నేను కథలు అయితే బాగా రాశాను. దాన్ని ఒక నవల రూపంలో తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. మీ సూచనలు వాటి పాటించి భవిష్యత్తులో ఎస్ సార్, నేను చూసాను ఇంటర్నెట్ లో కూడా మీకు వెతికాను సార్. నేను వెతికాను. నాకు ఇష్టమైన జోనర్ క్రైమ్ సార్. వాటి మీద ఒక మంచి నవల రాయాలని నా అంబిషన్. మీ సూచనలన్నీ పాటిస్తూ ఖచ్చితంగా నేను ఫ్యూచర్ లో అయితే మాత్రం ఒక నవల అయితే రాస్తాను. ఓకే, తర్వాత సార్ నమస్తే. నమస్కారం. నా పేరు కోన రంగనాయకులు సార్. ఆల్రెడీ నేను గత మీ తాలూకా మీటింగ్ లో నేను పాల్గొనేటోడు. ఏకకాలంలో 2 నవలు రాయాలని సబ్జెక్ట్ ఎంచుకుంటూ వెళ్ళాను. అయితే అది ఏమైందంటే ఒక 80 పేజీలు రాత కాపీలు 80 పేజీలు అయిన వరకు, అంటే అది మనం టైప్ చేస్తే ఒక 50 పేజీల వరకు వచ్చింది. ఆ 80 పేజీలతో నాకు కథ కంక్లూజన్ వచ్చింది, ముగింపు వచ్చింది. వచ్చేయడంతో నేను అది నవలికల పేర్లతో వాటిని అలా ఉంచాను. ఇంకా వాటిని ఏమైనా పెంచడానికి ఉపకథల్లోకి వెళ్ళి ఏమైనా తెద్దామనేసి అలాగా వెయిట్ చేసి, అంటే నవలిక కాకుండా నవలగానే రాస్తే బాగుంటది అనేటువంటి ఒక ఆలోచనతో వాటికి ముగింపిచ్చినా ఇంకా లోపలికి ఎక్కడికో వెళ్ళొచ్చు, అంటే పాఠకుడు బోర్ కొడుతుంది అనేటువంటి ఒక భావన కలుగుతుంది. అలా కాకుండా కథను పెంచడానికి ఇంకేమైనా దారులు దొరుకుతాయని అలాగ నేను కొద్దిగా అన్వేషణలో ఉన్నాను. అయితే ఇప్పుడు రవీంద్ర సార్ తాలూకా పోటీల కోసమని ఇంకొక నవల, అది అంటే ప్రారంభ దశలో ట్రాక్ రాసుకున్నాను. అది త్వరలో కూడా దాన్ని ప్రారంభించి ఏకదాటిగా ముగించడానికి ప్రయత్నిస్తున్నాను సార్.
సంధ్యా శర్మ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం. నా పేరు సంధ్యా శర్మ సార్. నేను చిత్తూరులో ఉంటానండి. నేను ఇంతవరకు కథలు, చిన్న చిన్న కథలు రాసుకుంటూ ఉన్నాను. కవితలు, కథల పైనే ఉన్నాను. నవల పైన అంతగా అవగాహన లేక కానీ రాశాను సార్. ఒక నవల రాశాను. స్వప్నలోకం అని ఒక నవల రాశాను, నవలిక రాశాను. తర్వాత పిల్లల కథల, బాలల కథ నవల అనేసని, అనగనగా ఒక కళ అనేసని రాసుకున్నాను. కానీ అవన్నీ జస్ట్ ఒక ఒక ఇది లాగానే, అంటే ఎక్కువ అవగాహన లేక రాసుకున్న నవలలే అనుకుంటున్నా నేను. స్వప్నలోకం అనే నవల ప్రచురితమైంది, సహరీలో ప్రచురితమైంది. అనగనగా ఒక కళ అయితే ప్రచురితానికి ఎక్కడికి పంపించలేదు నేను ఇంతవరకు కూడా. అది సార్. కాకపోతే ఇంకా నేర్చుకోవాలనే తపనతో సారు ప్రవేశపెట్టిన ఈ నవల రాద్దాం రండి అనే దాంట్లో మాత్రము చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాను. రాయాలి అనే ఒక కుతూహలం కూడా సార్. అందుకే ఈ జూమ్ లో కూడా పాల్గొంటూ మీ సూచనలు, సలహాలు నేను తప్పకుండా తీసుకోవాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. చెప్పండి. నా పేరు చిలకమణి రాజేశ్వరి అండి. నేను కవితలు, కథలు రాస్తుంటానండి. నవల రాయాలనే చిన్న ప్రయత్నం. సో మేకా రవీంద్ర గారు పెట్టింది నాకు ఉపయోగపడుతుందని చాలా ఉత్సాహంతో జాయిన్ అయ్యాను. నవల రాయాలనే చిన్న ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అవేరా గారు. నేను లక్ష్మీరాఘవ అండి. హలో, నమస్కారం అండి లక్ష్మీరాఘవ గారు. నమస్కారం అండి. సంచికకు నేను పరిచితమే. 80 ఏళ్ళ వయసు నాకు. తెలుసు, మీకు ముఖ పరిచయం లేదు కానీ మీ రచనా పరిచయం ఉంది నాకు. అందుకనే 66 నుంచి రాస్తున్నాను. నవల రాయలేదు అనేది ఒక ముక్క ఉండిపోయింది సాహితీ ప్రయాణంలో. సో దానికోసం ఈసారి చేరాను. కానీ మా భర్త చనిపోవటం వల్ల నేను పిల్లల దగ్గర ఉన్నాను అమెరికాలో. ఓకే. సో జాయిన్ అయ్యాను, వింటున్నాను, ప్రయత్నం చేస్తానండి, అంతే. సార్ ప్రయత్నం చేస్తే అంతకంటే ఏం చెప్పలేదు. ప్రయత్నం ఆరంభిస్తే పూర్తి అయిపోతుందండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి సాకేత్. శుభ సాయంత్రం అండి. నమస్కారం. నాకు అంటే కథలు వినటం కానీ ఆలోచించటం కానీ వాటి గురించి చాలా ఇష్టం. నేనేమి రాయలేదు ఇప్పటిదాకా. అండ్ తెలుగు మీద నా ప్రావీణ్యం చాలా తక్కువ. కాకపోతే అంటే ఏదో రాయాలి, రాస్తున్న వాళ్ళతో ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో, ధోరణితో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఏవో చిన్న చిన్నవి రాస్తూ ఉంటాను కానీ అది ఇంగ్లీష్ కి మాత్రమే పరిమితం. తెలుగులోకి పెద్దగా నేను అంత ఎక్స్పర్ట్ ని కాదనేది నా ఉద్దేశం. బట్ మీ సాహిత్యంలో కొంచెం డెవలప్ అవుతానని ఆశిస్తున్నాను. ఓకే. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు, వీరు వారు అవుతారట. సో మేము నువ్వు అయ్యేదేంటో కానీ నువ్వు మాత్రం రచయిత అవుతావు నాకు నమ్మకం ఉంది. నవలల పోటీలో నీ నవల కూడా ఉంటుందని భావిస్తున్నాను. సో ఇంకా జి నాగరాజు గారు ఉన్నారు. ఐఫోన్ పొడిచేటి పద్మావతి, 4-5 ఉన్నారు. సో ఒక్కొక్కరు ఒక నిమిషంలో పరిచయం చేసుకుంటే మనం శుభ సాయంత్రం సార్. శుభ సాయంత్రం. చెప్పండి. నేను మదనపల్లిలో ఉంటాను సార్, చిత్తూరు జిల్లా మదనపల్లి. నేను కథలు కొన్ని రాశాను సార్, కవితలు రాస్తుంటాను. మేకా రవీంద్ర సార్ గారు నాకు చాలా గ్రూపుల్లో పరిచయము. మా ప్రాంతంలో టిఎస్ఏ కృష్ణమూర్తి గారు అని ఉన్నారు సార్, కథా రచయిత, నవల రచయిత. వారి స్ఫూర్తితో ఒక నవల రాయాలని చాలా రోజుల నుంచి పెట్టుకున్నాను సార్ ఒక అంశాన్ని. దాంట్లో మెలకువలు తెలుసుకోవచ్చని జాయిన్ అయ్యాను సార్ ఇక్కడ. ఎక్సలెంట్. ధన్యవాదాలు సార్. పోటీలో పాల్గొనబోతున్నారు మీరు, పోటీకి నవల రాస్తున్నారు. సార్ నమస్తే సార్, నా పేరు రమ్య. నమస్కారం. నేను భౌతిక శాస్త్రంలో సహప్రాచార్యాలుగా పనిచేస్తున్నాను ఇంజనీరింగ్ కాలేజ్ లో. తెలుగు అంటే స్వతహాగా చాలా అభిమానం అన్నమాట. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కవితలు అది రాస్తున్నాను, కానీ గత 3-4 ఏళ్లుగా ఎక్కువగా కథల పైన, కవితల పైన, కథలే ఎక్కువ రాస్తూ వచ్చాను. నవలలు రాయాలనేది చాలా కోరిక, కానీ సరైన గైడెన్స్, మార్గనిర్దేశకం లేక నేను ఆగిపోయాను అన్నమాట. కొంత రాసి వదిలేయడం అట్లా. బట్ ఈసారి ఎలాగైనా ఈ గ్రూప్ లో ఇది తెలిసిన వెంటనే ఎలాగన్నా ఒక నవల కంప్లీట్ గా రాయాలి అనే ఒక కుతూహలంతో జాయిన్ అయ్యాను. సో దానికి మీ సూచనలు తప్పనిసరిగా కావాలి మాకు, మాలాంటి చిన్న రచయితలకు. ఓకేనండి. సో మనము ఇంకా నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు పద్మావతి పొడిచేటి. నేను చిన్న చిన్న కవితలు, కథలు, కథానికలు, గల్పికలు లాంటివి రాసినా కానీ నవలలు ఎప్పుడు రాసే ప్రయత్నం చేశాను, స్టార్ట్ చేశాను. కానీ అది ఎట్లా ముందుకు పొడిగించాలో అర్థం కాలేదు.
ఎన్ని పాత్రలు తీసుకోవాలి, ఎట్లా ముందుకు నడిపించాలి, ఒకటే కథతోటి దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అనేది అర్థం కాక ఒక 10 పేజీల వరకు రాసుకొని ఆపేశాను. ఇంకా మీ సూచనలు సలహాలతోటి ముందుకు నడవాలి అనే ఒక చిన్న కోరికతోటి ఇందులో జాయిన్ అయ్యానండి. థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. సో మీరు రాస్తున్నారు పోటీ నేను నవల? రాయాలనే ప్రయత్నం చేస్తున్నానండి. రాస్తున్నారు? నేను పశ్చిమ ఆఫ్రికాలో ఉంటాను. నాకు చదవటానికి పుస్తకాలు అవి దొరకవు ఇక్కడ. ఫోన్ లో చూసి చదవలేను. అన్ని వింటూ ఆడియో కథలు వింటూ దాని ఏదో తోచినంత వరకు రాసుకోగలుగుతున్నా. కానీ ఇందులో మీరిచ్చే సూచనలు చాలా బాగుంటున్నాయి. రవీంద్ర గారు మొన్నటి వరకు పెట్టిన ప్రతి ఒక్క ఇదిని చిన్నగా నోట్ చేసి పెట్టుకున్నాను. ఆ రకంగా నేను ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతానేమో అని చిన్న ఆశ. ఓకే. దినకర పాలకుర్తి. సార్ నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. సార్ నా పేరు డాక్టర్ దినకర పాలకుర్తి. నేను తెలంగాణలోని హన్మకొండలో కాకతీయ ప్రభుత్వ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో మీరు అంటే ఇచ్చినటువంటి సూచనలు సలహాలు, ఆ నవలలు కానివ్వండి, ఆ నాటకాలు కానివ్వండి చాలా బాగున్నాయి. ఎప్పటి నుండో అంటే నేను అనువాద రంగంలో ఉన్నాను సార్. ఐఎమ్ ఏ ట్రాన్స్లేటర్. ఓకే. And my translations were published in Indian Literature, Central Sahitya Academy, and some are published by Telangana Sahitya Academy and by Department of Language and Culture. Okay. కాకపోతే ఎప్పటికీ కూడా ట్రాన్స్లేటర్ కంటే క్రియేటివ్ రైటర్గా ఉండమని నా గురువులు కానీ చాలా మంది నాకు సలహాలు ఇస్తూ ఉన్నారు. సో యాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ లిటరేచర్ చదువుతూ ఉన్నాను. కానీ రాయాలంటే మాత్రమే అక్కడెక్కడనో ఒక అది మూమెంట్ రావట్లేదు. ఇక్కడ గ్రూప్లో మీరు ఇచ్చినటువంటి సలహాలు కానివ్వండి, తర్వాత అవి బాగా ఉన్నాయి. ఇంకా కాకపోతే అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఓకే, మీ కాన్ఫిడెన్స్ రప్పించే బాధ్యత మాది. సార్ సంతోషం అండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. నేను సార్ అవేరా గారు. నమస్తే అండి. నా పేరు అన్సూరి వెంకటేశ్వరరావు అండి. కవితలు కథలు అన్ని రాస్తుంటాను. నేను రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. కథలు కవితలు ఎప్పటి నుంచో రాస్తున్నాను. ఇంకా నవలలు కూడా 4 నవలలు రాశాను. ఒకటేమో తరలి రాధ తనే వసంతం అని ఒకటి, ఇంకోటి ఆపరేషన్ ఆక్టోపస్ అని 2 నవలలు రాశాను. అయితే వాటిని ఇంకా పబ్లిష్ చేయలేదు. ఇంకో 2 నవలలు ఇంకా పేరు పెట్టలేదు, అవి కూడా రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు రామ్ శర్మ గారి గ్రూప్ లో ఒక నవల స్టార్ట్ చేశాను. ఇప్పుడు మన దగ్గర రాయడానికి కూడా సినాప్సిస్ తయారు చేసి పెట్టుకున్నా ఒకటి. అది రియల్ స్టోరీ బేస్డ్. కొంచెం ఆరంభిద్దాము. మీరు ఎలాగో ఇప్పటి మటుకు 9 వీడియోలు చూశారు. 9 వీడియోల్లో నావి 3 ఉన్నాయి, మిగతా ఇతర రచయితల అనుభవాలు 6 వీడియోస్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకు సాధారణంగా నవల ఎలా రాయాలి అని ఒక అవగాహన వస్తుంది. అండ్ కొందరు కథలు రాసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని నవలలు కూడా ఆరంభించిన వాళ్ళు ఉన్నారు. ఇందాక ఒక ఆయన చెప్పారు దాదాపుగా 80 పేజీలు వచ్చింది ఒకటి, ఇంకా ఎలా పొడిగించాలో తెలియట్లేదని. సో నవలకి కనీసం ఇప్పుడు 100 పేజీలు ఉండాలని కొన్ని ఇంతకుముందు మాసపత్రికల్లో అనుబంధ నవలలుగా వచ్చేవి. వారు 100 పేజీలు ఉండాలి నవల అని ఒక నియమం విధించేవాళ్ళు. కాబట్టి 100 పేజీలని మినీ నవల అన్నాం. సో నవల సాధారణంగా 150 నుంచి 250 కామన్, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. సో కనీసం 150 పేజీలు మినిమంగా ఉండాలి ఒక నవల అనేదాన్ని అని. ఒక 150 కూడా ఒక రకంగా పోలిస్తే ఒకప్పుడు కథలే 100 పేజీలు ఉండేవి. 100 పేజీలు ఉన్నదాన్ని కథ అనేవాళ్ళు. సో కాబట్టి మనం అంతే కాకుండా 150 నవల, ఆ పైన 150, ఆ పైన ఒక నవలగా అనుకుందాం. తర్వాత ఎవరైతే ఇప్పుడు 80 పేజీలు రాసి ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు అంటున్నారు, ఒక్కసారి ఆ నవలను నాకు షేర్ చేస్తే ఎలా చేయాలో చెప్తాను. అది కావాలంటే మన గ్రూప్లోనే ఓపెన్గా చేసి చూపిస్తాను నేను. ఇవి ఇంకొకటి ఏంటంటే, నవల రాయాలంటే మాత్రము ఒక సాధన చాలా అవసరం.
ఒక క్రికెటరు హఠాత్తుగా బ్యాట్ పుచ్చుకుని మైదానంలో దిగి ఆడమంటే ఆడలేడు. దానికన్నా ముందు ఎంతో సాధన ఉంటుంది. నెట్స్లో ఆడటము, మెలకువలు తెలుసుకోవటము, బ్యాట్ ఎలా పట్టాలి, ఇలా రకరకాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు రోజు. అలా ప్రాక్టీస్ చేస్తూ మ్యాచ్ రోజు ఆట ఆడతాడు. సో అలాగే నవల రాయటం కూడా రోజు సాధన అనేది ఉండాలి. కనీసం ఒక టైం నిర్ణయించుకోవాలి. ఉదాహరణకి జెఫ్రీ ఆర్చర్ అని ఒక ఫేమస్ రైటర్ ఉన్నాడు. జెఫ్రీ ఆర్చర్ 2 అవర్స్ గ్యాప్లో నవలు రాస్తాడు. 6 to 8 మధ్యలో 2 గంటలు గ్యాప్ ఇచ్చి, 10 to 12 మధ్యలో 2 గంటలు గ్యాప్ ఇచ్చి, మళ్ళీ 2 to 4 అలా అనమాట. సో అదొక డిసిప్లిన్ ఆయన ఆయన ఫుల్ టైం ప్రొఫెషనల్ రైటర్ కాబట్టి ఆయనకి అది చెల్లుతుంది. కానీ మనం ఉద్యోగాలు చేస్తూ రకరకాల పనులు చేస్తూ రాస్తున్నాం కాబట్టి ఏ సమయంలో మీకు తీరిక ఉంటుందో రోజుకు కనీసం ఒక గంట అరగంట నిర్ణయించుకుని రాసినా రాయకున్నా తెల్ల కాగితాలు ఎదురుగా పెట్టుకుని దాని దిక్కు చూస్తూ పెన్ను చేతిలో పెట్టుకుని అలా చూస్తూ టైం గడిపితే ఒకరోజు చూస్తారు, రెండో రోజు చూస్తారు, మూడో రోజు ఏదో రాస్తారు, నచ్చదు, చింపి పక్కన పడేస్తారు. 4వ రోజు మొన్న రాసిన అనుభవంతో ఇంకో 2 లైన్లు రాస్తారు. అలా అలా రాయటం అనేది అలవాటైపోతుంది. ఉట్టిగా ఎవరూ కూర్చోలేరు. మనసులో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలని పేపర్ మీద పెడుతూ పోవటమే ఇది ఒక పద్ధతి. దాంతో రాయటం అలవాటు అవుతుంది. దానికి ఒక పద్ధతి ఏర్పాటు చేసుకుంటే మన నవల రాయగలుగుతాం. నవల రాయటం అనేది 150-200 పేజీలు రాయాలంటే కంటిన్యూస్ ఎఫర్ట్ అవసరం. ఒకే రోజులో 2 రోజుల్లో కూర్చుని కంటిన్యూస్గా రాయాలంటే దాని వెనకాల బోల్డంత శ్రమ, సాధన, తపన ఇవన్నీ ఉండాల్సి వస్తుంది. సో అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక స్టేజ్కి వచ్చేంత మాత్రం మనము ఇప్పుడు సూర్య వైభవంశ అనే క్రికెట్ ప్లేయర్ని చూస్తున్నాము. 15 ఏళ్ల పిల్లోడు పెద్దవాళ్ళ దగ్గర ఆడుతున్నాడు. ముందు ఫెయిల్ అయ్యాడు, తర్వాత ఫెయిల్ అయ్యాడు, అలాగే ఆడిస్తూ పోయారు. ఇప్పుడు బాగా ఆడుతున్నాడు, 2 హాఫ్ సెంచరీలు చేశాడు. సో ఈ రకంగా మనకి రావట్లేదు అని పక్కన పడేయటం కాదు, ఆపేయటం కాదు, రాస్తూ పోవాలి. ఇక ఎలా రాయాలనేది మీకు మొదటి 2లో కొన్ని సూచనలు చెప్పాను. ఇప్పుడు చెప్పేది ఏంటంటే నవలల పోటీ వచ్చింది. సాధారణంగా పోటీకందరూ హృదయాలను కరిగించేటువంటి కరుణరసాత్మకమైన రచనలను తీసుకుంటారు. లేకపోతే విప్లవాన్ని చూపించేటువంటి ఒక అభ్యుదయాన్ని చూపించి తిరుగుబాటు చేసేటువంటి మనస్తత్వాన్ని, ఆధునిక సమాజాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు, యూత్ని. ఇంకొందరు ఏం చేస్తారంటే తమ మానవ జీవితంలో ఉన్నటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని, ఏదో ఒక సందిగ్ధాలని తీసుకుని దాని ఆధారంగా రాస్తారు. సో కొత్తగా రాసేవారికి ప్రథమ సూత్రం ఏంటంటే తమకు తెలిసిన దాని గురించే రాయాలి. తెలిసినది అంటే అనుభవించింది కాకపోవచ్చు, తెలిసిన దాని గురించి రాయాలి. అండ్ ఫస్ట్ సూత్రం ఏం పెట్టుకోవాలంటే తెలిసిన దాని గురించి రాయటం అనుకున్న తర్వాత ఫస్ట్ సూత్రం ఏంటంటే ఒక ప్రధాన పాత్రని క్రియేట్ చేసుకుని ఆ పాత్రకు ఒక లక్ష్యాన్ని ఇవ్వాలి. మీరు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఇంటర్ దాకా అల్లరి చిల్లరిగా తిరిగాడు. అందరూ తిడుతున్నారు, ఏంటి అల్లరి చిల్లరిగా తిరుగుతున్నావు, నువ్వు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఏమవుతావు లైఫ్లో, ఏం సాధిస్తావు, ఏది అని తిడుతున్నారు. హఠాత్తుగా అతనికి ఒక దెబ్బ తగిలింది ఫ్యామిలీలో. మొత్తం ఫ్యామిలీ బాధ్యత అతను చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అతనికి చదువు విలువ అర్థమైంది. సో అతను ఫ్యామిలీని ఎలాగా స్థిరపరిచాడు, ఎలాగ జీవితంలో పైకి వచ్చాడు. జీవితంలో పైకి రావటము, తన కుటుంబాన్ని స్థిరపరచడం అనేది అతని లక్ష్యం. ఇప్పుడు అది తీసుకుని దాని లోపల అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అతనికి 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు అనుకుందాము. తమ్ముళ్ళు ఎలా తప్పుదారి పెడతారు, చెల్లెళ్ళు ఎలా తప్పుదారి పెడతారు, వాళ్ళని ఎలా తీసుకొస్తాడు, ఈ వీటి లోపల అతని వ్యక్తిగత ఆదర్శాలేంటి, ఇవన్నీ మనం తీసుకొస్తే ఒక కాన్ఫ్లిక్ట్, నవల లోపల కాన్ఫ్లిక్ట్ ఉండాలి. కాన్ఫ్లిక్ట్ ఉండాలంటే హీరోకి కానీ హీరోయిన్కి కానీ ప్రధాన పాత్రకి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్య సాధన కోసం అతను ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ లక్ష్య సాధనలో అన్ని అడ్డంకులు వస్తూ ఉండాలి. అడ్డంకుల్ని అధిగమించి అతను అది సాధించటం. మీకు నవల వచ్చేసింది. మీరు ఏ పాత్ర తీసుకుంటారు, అతనికి ఏ లక్ష్యం పెడతారు, ఆ లక్ష్య సాధనలో ఎలాంటి అడ్డంకులు వస్తాయి, నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి. ముందు లక్ష్యం, ఏం లక్ష్యం ఏర్పాటు చేసుకుంటారు. ఒక IAS కొట్టాలి, సివిల్ సర్వీస్ కొట్టాలనుకున్నాడు. తీరా అతను చదవడానికి వచ్చేటప్పటికి ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది. మీకు ఒక చిన్న సినిమా కథ చెప్తాను. హయాత్ అని ఒక ఇరానీ సినిమా ఉంది. దానిలో ఏమీ లేదు, కథ 1 లైన్ స్టోరీ. ఏంటంటే చదువు మీద బాగా ఆసక్తి ఉన్న అమ్మాయి ఉంటుంది, పరీక్షలు రాయాలి. పరీక్షలు రాసే రోజు వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది. వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి అతని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఒక చిన్న పాప, నెలల పాప ఉంటుంది.
ఈమెకు అప్పచెప్తుంది. ఇప్పుడు ఈమె పరీక్షకి వెళ్ళాలి, ఇల్లు చక్కబెట్టాలి, ఇంట్లో మిగిలిన పెద్దవాళ్ళకి అన్నం పెట్టెళ్ళాలి. అక్కడ పరీక్షకి స్పెసిఫిక్ టైం ఉంటుంది. ఈ పాపను తీసుకెళ్తే పరీక్ష హాల్లోకి రానివ్వరు. పాపను ఉంచుకోవడానికి ఎవరు ఇష్టపడరు. చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది, ఏమో చేయాలి వద్దంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అప్పుడు ఈ అడ్డంకులన్నీ అధిగమించి ఆమె పరీక్షకి వెళ్ళి పరీక్ష రాయటం అనేది కథ. సో ఎటువంటి అడ్డంకులు కల్పిస్తారు, ఆమెకి ఎంత కష్టపెడతారు, ఆమె చేరే లక్ష్యము ఎంత దుస్సాహం అనిపిస్తే అంతగా పండుతుంది నవల. అండ్ నవల ఎండింగ్ చాలా హృదయం కదిలించేటువంటి ఎండింగ్. ఈమె పాపను తీసుకురావడానికి ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళు అనుమతించరు. అందుకని బయట చెట్టుకి ఒక ఉయ్యాల కట్టి ఉయ్యాలలో పాపని పడుకోబెట్టి దాని దారము ఈమె ఎగ్జామినేషన్ హాల్లోకి లాక్కుని ఈమె ఒక చేతితో పరీక్ష రాస్తూ ఇంకొక చేతితో ఉయ్యాల ఊపుతూ ఉంటుంది. అప్పుడు ఆ ఎగ్జామినర్ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో ఈమె ఏం చేస్తుందా అని చూస్తాడు. ఆ దారం దగ్గరికి వెళ్ళి అంతా చూస్తాడు. చూసి నెమ్మదిగా ఉయ్యాలో ఉన్న పాపను తీసుకుని తను ఎత్తుకుని పాపను చూసి ఎత్తుకుని నడుస్తూ ఇన్విజిలేషన్ చేస్తూ ఉంటాడు. అది సో ఇటువంటి టచెస్ అంటే మానవత్వం గెలుస్తుంది. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్లో పాపతో రానికపోతే ఈమె దొంగతనంగా ఉయ్యాల గట్టి పాపని పెట్టి వచ్చి ఎగ్జామ్ రాస్తూ ఊపుతుంటే ఆ ఎగ్జామినర్ హాల్లో అతను ఉన్నటువంటి ఇన్విజిలేటర్ మానవత్వము ఈ అమ్మాయి పట్టుదలను గ్రహించి ఆ చిన్న పాపను అతను ఎత్తుకున్నాడు. అందరం ఏమనుకుంటాము, ఎగ్జామినర్ ఈమెను పట్టుకోగానే ఎగ్జామ్ బయట పంపించేస్తాడు అనుకుంటాం. కానీ ఈమె ఏడ్చుకుంటూ తను ఎంత కష్టం పడిందో, కరుణ రసం అన్నమాట. ఆమె ఏడుచి ఎంత కష్టపడ్డాను, నేను ఇంత చేశాను, నన్ను ఎలా చేయండి అని బాధపడుతుంటే వాడు ఏం మాట్లాడకుండా వెళ్ళి పాపను తీసుకుంటాడు. దట్ ఈస్ ద స్టోరీ. సో సంతోషంగా పరీక్ష రాస్తుంది. సో ఇలా పరీక్ష రాయటం అనేటువంటి లక్ష్యము, దానికి వచ్చే అడ్డు, ఎన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొని ఎలా వెళ్ళింది, దానిలోనే కరుణరసము, మానవత్వము, మనుషులు ఎంత క్రూరంగా ఉంటారు, మనుషులు ఎంత అవకాశవాదులు, ఒక సమాజం మొత్తాన్ని చూపించవచ్చు నవల్లో. సో ఫస్ట్ మీరు ఎంచుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రధాన క్యారెక్టర్ సాధించవలసిన ఒక లక్ష్యం. ఒక నవల ఉంటుంది, ఇది ఇంగ్లీష్ నవల. ఆమె బ్లాక్, నల్లవాళ్ళు. అప్పుడు అమెరికా లోపల నల్లవాళ్ళకి అంత సెకండరీ సిటిజన్ లాగా చూసేవాళ్ళు. వాళ్ళకి ఏం వచ్చేది కాదు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఈమె ఏంటంటే మ్యాథమెటిక్స్, ఆమె మైండ్ నిండా మ్యాథమెటిక్సే. ఎవరికి రానటువంటి మ్యాథమెటిక్స్ ఆమెకు వస్తూ ఉంటాయి. ఆమె ఫ్రెండ్ ఏంటంటే చాలా అతి తెలివైన ఆమె అనమాట. ఎంత కఠినమైన సమస్యనైనా క్షణాల్లో పరిష్కరిస్తూ ఉంటుంది. కానీ నల్లవాళ్ళు కాబట్టి వాళ్ళని దూరంగా పెడుతూ ఉంటారు, రొటీన్ జాబ్ చేస్తుంటారు. ఈమెకేమో సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుంది. ఆ టైంలో ఇది నిజంగా జరిగిన కథ. నాసా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మిషన్ పంపిస్తున్న అమెరికా మన రష్యా వాళ్ళు ఆల్రెడీ స్పేస్లోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి కన్నా ముందు మనం మనిషిని స్పేస్లోకి పంపించాలి, ఇలా రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడూ లెక్కలు తప్పుతూ ఉంటాయి, ఆ ఆర్బిటల్ క్యాలిక్యులేషన్స్, కక్ష క్యాలిక్యులేషన్స్. అప్పుడు అనుకోకుండా ఒకరోజు ఈ అమ్మాయి లెక్క కరెక్ట్ చేస్తుంది. చేసేటప్పటికీ వాళ్ళు లోపల పిలుస్తారు. అందరూ తెల్లవాళ్ళు దూరంగా కూర్చుంటుంది. టీ కూడా ఎవరు ఇవ్వరు. ఆమె టాయిలెట్కి వెళ్ళాలంటే మొత్తం 4 బిల్డింగ్లు దాటి బ్లాక్ స్పెషల్ టాయిలెట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో కనీసం ఒక అరగంట మనిషి డిసపియర్ అవుతుంటే వాళ్ళ బాస్ అడుగుతాడు ఎక్కడ పోతున్నామని. అప్పుడు ఆమె చెప్తుంది, అప్పుడు తెలియలేదు, తెల్ల తేడా లేదని టాయిలెట్స్ అందరూ వెళ్ళాలని చెప్తారు. అంటే ఒక్కొక్క రకంగా ఆమె నల్లవాళ్ల పట్ల ఉన్న వివక్షని ఎలా ఎదుర్కొంటూ పైకి వస్తుంది. చివరికి కంప్యూటర్స్ వస్తాయి. ఆ ఒక తెలివైన అమ్మాయి ఆమె కంప్యూటర్లు నేర్చుకోవాలని వెళ్తే ఆమె రానివ్వరు నల్లవాళ్ళని. అప్పుడు ఆమె దొంగతనంగా లైబ్రరీలోకి వెళ్ళి ఆ కంప్యూటర్ బుక్స్ ఎత్తుకొచ్చుకుంటుంది, లాంగ్వేజ్ బుక్స్, కంప్యూటర్ లాంగ్వేజ్. తనంతర తను సొంతంగా నేర్చుకుంటుంది. చివరికి వేరే వాళ్ళు ఆఫీస్లో ఎవరు లేనప్పుడు కంప్యూటర్ మీద ప్రాక్టీస్ చేస్తుంది. చివరికి ఆమె కంప్యూటర్ ఇన్ఛార్జ్ అవుతుంది. ఈ వీళ్ళ వల్ల మొత్తం అమెరికా నాసా వాళ్ళ స్పేస్ మిషన్ సక్సెస్ అవుతుంది. ఇది కథ. ఇక్కడ మీరు చూస్తే 2-3 పాత్రలు తీసుకుని ఒక్కొక్క పాత్ర క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా చేసి వాళ్ళు సాధించాలనుకున్నది అడ్డంకులు రావటము, ఇంకా వాళ్ళు సాధించలేరు అనుకున్నప్పుడు హఠాత్తుగా వాళ్ళకి ఒక అడుగు ముందుకేయటం. ఇలాంటి రచనలు చేస్తుంటే మనిషిలో ఉన్నటువంటి స్పిరిట్ ఏదైతే ఉందో, అన్ని అడ్డంకుల్ని దాటుకుని విజయం సాధించేటువంటి స్పిరిట్, ఒక సమాజానికి మార్గదర్శనం చేసేటువంటి నవల తయారవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము నీట్ పరీక్ష గొడవ, మనకి ఇప్పుడు రాజకీయంగా మనం చూస్తున్నాము. నిజానికి పరీక్ష మీద, చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ పరీక్ష సెకండ్ టైం పెట్టినప్పుడు రాశారు, మార్కులు కొట్టేవాళ్ళు కొట్టారు. మా ఇంటి ఎదురుగానే 3 ఉన్నారు, నిన్ననే వాళ్ళకి సన్మానం చేశారు. సో ఎందుకంటే వాళ్ళు అక్కడేమో మాకు నీటి పరీక్ష అన్యాయం జరిగింది, వాటర్ రిజైన్ చేయాలని అక్కడ గోల్ చేసి హింస చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు అసలు చదువుకునే వాళ్ళు ఎలా ఉన్నారు, మిగతా వాళ్ళు ఎలా సబ్వర్ట్ చేస్తున్నారు, ఇవంతా రాజకీయం తీసుకుని
ఎటువంటి స్టాండ్ తీసుకోకుండా, అంటే ఈ పార్టీని సపోర్ట్ చేయడం ఆ పార్టీని సపోర్ట్ చేయడం కాకుండా నిజం ఎలా ఉంది నిజాన్ని కూడా చూపించుకుంటూ క్యారెక్టర్స్ క్రియేట్ చేయండి. ఒకటి జీవితం నీటి మీద ఉంటుంది, వాళ్ళ ఫాదర్ అంబిషను, వాడు ఎగ్జామ్ రాసే టైంలో వాళ్ళ ఫాదర్ పోతాడు, ఇన్ని కష్టాల్లో ఉంటాడు, ఎగ్జామ్ తీరా క్యాన్సిల్ అయిపోతుంది, ఇప్పుడు మళ్ళీ చదవాలి, మళ్ళీ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయండి. మరోపక్క వాడు ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు, వాడిపోయి అక్కడ ఉద్యమంలో పాల్గొంటాడు. సో కాంట్రాస్ట్ చూపించండి. అంటే ఒక సమస్యని పలు కోణాల్లో స్టాండ్ తీసుకోవద్దు. రైటరు తను చెప్పాలనుకున్నది పాత్రల ద్వారా చెప్పటము, పాఠకుడు గ్రహించేట్టు చేయటం తప్పించి ఒక స్టాండ్ తీసుకున్నాడంటే రైటర్ మీద ఒక ముద్ర వేసేసి ఇవన్నీ ఇటువంటి రచనలను చదవకుండా పక్కన పెడతారు. కాబట్టి స్టాండ్ తీసుకోకుండా న్యూట్రల్గా ఉంటూ సమకాలీన సమాజంలో జరుగుతున్న సంఘటనల్ని మన దృక్కోణంలో ప్రదర్శించాలి. పాత్రల ద్వారా చెప్పేది పాత్రల ద్వారా చెప్పాలి. ఉపన్యాసాలు చెప్తుంటే విసుగొస్తుంది. ఉపన్యాసాలు చెప్తున్నంత కాలం ఏమవుతుంటే పేజీలు తిప్పేస్తారు. అయితే ఉపన్యాసాలు 50 పేజీలు ఒకడు ఉపన్యాసం ఇచ్చినా మొత్తం లక్షలాది మంది కోట్లాది మంది పాఠకులతో చదివించగలిగిన రచయిత్రి అయాన్ ర్యాండ్ అనే రచయిత్రి. అట్లాస్ ష్రగ్డ్ అని ఇంత లావు పుస్తకం ఉంటుంది. చివరి 100-200 పేజీలు ఆ జాన్ గాల్ట్ అనే హీరో ఇచ్చే ఉపన్యాసమే, కానీ తప్పకుండా చదువుతాం. అది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి మనం ఉపన్యాసాలు వీలైనంత మటుకు తక్కువ ఉంచి పాత్రల ప్రవర్తన, పాత్రల ఆలోచన, వాళ్ళకు జరిగే సంఘటనల ద్వారా వాళ్ళ మనస్తత్వాల్ని, వాళ్ళ వీటిని మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఇదొక పద్ధతి. ఏది ఎప్పుడైతే మీరు సామాజిక సాంఘిక రచన చేద్దామనుకుంటున్నారో ఫస్ట్ మీకు తెలిసిన విషయమే తీసుకోండి. మీకు తెలిసిన విషయం అంటే అనుభవంలో ఉండాల్సిన అవసరం లేదు, దాని గురించిన పరిజ్ఞానం మీకు ఉండాలి. తెలియని విషయం తీసుకుంటే అభాసుపాలయ్యే అవకాశం ఉంది. సో చాలా నవలల లోపల రచయిత్రులు ఏంటంటే ఒక అంశాన్ని తీసేసుకుని దాని గురించి రాసుకుంటూ పోతారు. రాసుకుంటూ పోయిన తర్వాత పొగిడేవాళ్ళు పొగుడుతారు, కానీ ఎప్పుడైతే తెలిసిన వాళ్ళు, ఆ విషయం గురించి తెలిసిన వాళ్ళు చూస్తే దిస్ ఈజ్ ఇంపాసిబుల్. ఉదాహరణకి ఒక కథ ఒక రచయిత రాశాడు. ఏంటంటే పోలీసులు, ఆ కథ ఇప్పుడు 1995 అనే డేట్ కూడా ఆయన చెప్పాడు. డేట్ చెప్పిన తర్వాత ఆమెని అందరూ ఒక ఉద్యమం చేస్తూ ఉంటే పక్కన నడుచుకుంటూ పోతుంటే పోలీసులు ఆమెను పట్టుకుపోయి 2 రాత్రులు ఆమెను జైల్లో ఉంచేసి నానా హంగామా చేశారు, అది ఇదని చెప్పి కథ రాసేశాడు. వచ్చిన చిక్కు ఏంటంటే ఈ కథ రాసే సమయానికి మన పోలీసు ఒక నియామక సూత్రాలు, పోలీసులకి నియమాలు మారాయి. ఒక అమ్మాయిని అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ లేడీ పోలీసులే ఉండాలి, రాత్రిపూట ఒంటరిగా అమ్మాయిని పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు, ఇలాంటి రూల్స్ వచ్చాయి. ఆ టైంలో ఆ రూల్స్ తెలియకుండా ఏదో రాసేశారనుకోండి, కథ ఆభాసు పాలైపోతుంది. బేసిక్ ప్రిమైజ్ ఏదైతే ఉందో కథది, అది దెబ్బతింటుంది. సో ఇలాంటివి మనకు తెలియని గురించి ఏదో రాయాలని ఆవేశంలో రాస్తే ఇటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి కథలో ఇటువంటి లాజికల్ డిస్క్రిపెన్సీస్ లేకుండా మనము జాగ్రత్తగా మనకు తెలిసిన అంశాన్ని తీసుకోండి. ఇప్పుడు మీరు టీచరు, మీకు టీచింగ్ విషయాలు బాగా తెలుస్తాయి, విద్యార్థుల మనస్తత్వాలు తెలుస్తాయి, అదే అంశం తీసుకుని రాయండి. మీరు ఎంతోమంది విద్యార్థులను చూసుంటారు, ఇవాళ ఎందుకో పనికిరాడు అనుకున్నవాడు చాలా గొప్పవాడు అయిపోయి ఉంటాడు బయటికి కొన్నేళ్ల తర్వాత. అరే వీడు టాప్ ర్యాంకర్ అవుతాడు, వీడు అసలు దేశాన్ని ఉద్ధరిస్తాడు అనుకున్నాడు, ఎందుకు పనికి రాకుండా పోయి ఉంటాడు. అలాంటి జీవితాలు తీసుకోండి. అలాంటి 2 క్యారెక్టర్స్ తీసుకోండి. ఆ 2 క్యారెక్టర్స్ గురించి మీరు ప్యారలల్గా డెవలప్ చేసుకుంటే వెళ్ళండి. కేన్ అండ్ ఏబుల్ అని ఒక గొప్ప నవల ఉంది, మొత్తం ప్రపంచాన్ని ఉరుతలూపేసింది. దానిలో ఏంటంటే ఒక ధనవంతుడు, ఒక పేద ఇమ్మిగ్రెంట్ కుటుంబంలో ఇద్దరు ఒకే రోజు ఒకటే సమయానికి పుడతారు. వీడు పేదవాడు, వాడు ధనవంతుడు. సో ఇద్దరి లైఫ్ని ప్యారలల్గా తీసుకుంటూ వస్తాడు. ఒక సమయం వచ్చేటప్పటికి ఇద్దరు ఒకళ్ళొకళ్ళు పోటీ అవుతారు. సో మనం చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటాం కాబట్టి వాళ్ళిద్దరి గురించి ఆసక్తి పెరుగుతుంది అండ్ టెన్షన్ పెరుగుతుంది. ఎక్కడంటే వీడు తెలివైనవాడు, వాడు తెలివైనవాడు. సో ఇద్దరు ఒకళ్ళొకళ్ళు పోటీకి వస్తారు. అప్పుడు ఏమవుతుంది? సో ఇలా సస్పెన్స్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. అంటే సస్పెన్స్ క్రియేట్ చేయాలని సస్పెన్స్ క్రియేట్ చేయకుండా పాత్రల ద్వారా, పాత్రల మనస్తత్వం ద్వారా, పాత్రల ప్రవర్తన ద్వారా, వాళ్ళు ఎదుర్కొనే సంఘటనల ద్వారా మనము ఈ సస్పెన్స్ క్రియేట్ చేయొచ్చు. క్యారెక్టరైజేషన్ నెక్స్ట్. మీరు ప్లాట్ ఎన్నుకున్న తర్వాత ఏది విద్యార్థి గురించి రాయాలనుకున్నారు, లేకపోతే ఒక టీచర్ గురించి రాయాలనుకున్నారు, ఒక ఏ ఉద్యోగం దొరక్క ఏదో ప్రైవేట్ ఉద్యోగం దొరుకుతుందని టీచర్ ఉద్యోగంలో జాయిన్ అయిపోతాడు మన హీరోనో హీరోయినో. సో టీచర్ ఉద్యోగంలో జాయిన్ అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు, కానీ తప్పనిసరిగా చేయాలి. అయిష్టంగా ఏదో చేస్తూ ఉంటాడు. కానీ ఒక లెవెల్కి వచ్చేటప్పటికి
విద్యార్థులు తన ప్రతి మాటని ఎలా వేదంలాగా భావిస్తున్నారు, తనని ఆదర్శంలా భావిస్తున్నారు, తను చెప్పిన మాట వాళ్ళు విని పాటిస్తున్నారు, ఎలాగ వాళ్ళ జీవితాన్ని తాను ప్రభావితం చేస్తున్నాడో గ్రహించిన తర్వాత తన బాధ్యత తెలుసుకుని అతను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదగటము, ఆ టైంలో అతను కావాలనుకున్న ఐఏఎస్ రావటము. నో కాన్ఫ్లిక్ట్, ఇక్కడే ఉండేలా ఐఏఎస్కి వెళ్ళాలా, ఏది లాభం, అతని నిర్ణయం ఏం తీసుకుంటాడు, ఎందుకు తీసుకున్నాడు. ఇదొక అద్భుతమైన నవల అవుతుంది మీకు. ఈ నవల లోపల కాస్త అటు లవ్వులు గివ్వులు ఫ్యామిలీ ట్రబుల్స్ ఇవన్నీ పెట్టేస్తే అయిపోతుంది. కాన్ఫ్లిక్ట్. హీరోయిన్ అంటుంది ఐఏఎస్ ఉద్యోగం డబ్బులు ఎక్కువ వస్తాయి, టీచర్ ఉద్యోగం ఉంది బతకలేక బడి పంతులు అంటారు, ఐఏఎస్ తీసుకోమని. బట్ ఇతని ఉద్దేశం ఏంటి? సో ఇలా అడుగడుగునా మనము పాత్రల మనస్తత్వం ద్వారా, వాళ్ళ వ్యక్తిత్వం ద్వారా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయకూడదు. సో ఆ కాన్ఫ్లిక్ట్ ఆటోమేటిక్గా రావాలి. కానీ ఆటోమేటిక్గా వచ్చినది లాజికల్గా ఉండాలి. లాజిక్ ఈజ్ వెరీ వెరీ, ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను, నవల లోపల రచన కథ అయినా వ్యాసమైన లాజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీడు ఎందుకు ఇట్లా చేశాడు, ఇది అన్యాయం కదా, ఇలా ప్రవర్తించకూడదు అనేటువంటిది పాఠకుడికి రాకూడదు. దిస్ ఈజ్ ఇల్లాజికల్. ఇందాక మనం అనుకున్నాం, ఆమెను అరెస్ట్ చేయాలంటే, ఫీమేల్ని అరెస్ట్ చేయాలంటే ఫీమేల్ పోలీస్ ఉండాలి, లేడీ పోలీస్ ఉండాలి, ఇది రూలు. లేకుండా అరెస్ట్ చేయకూడదు. నైట్ టైం ఒంటరిగా అమ్మాయిని పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు. ఇవి రూల్స్. ఆ రూల్స్ తెలియకుండా కథ రాస్తే అయిపోయింది, పోతుంది. నవల రాస్తే పోతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం రాస్తూ పోవాలి. అండ్ మీరు ఏదైనా కొన్ని ఆదర్శాలు ఉంటాయి, ఫెమినిజము, ఒక వాదము, ఇజము, ఇలాంటివి ఉంటాయి. నవల లోపల ఆ వాదాలని చొప్పించటం ఎలాగంటే పాత్రల ద్వారానే చొప్పించాలి. మనం ఉపన్యాసాలు ఇప్పించేసి, లేకపోతే దొరికింది కదా ఛాన్స్ అని తరతరాలుగా అణచివేతలు అంటే పాఠకుడికి నచ్చదు. అది ఉద్యమకారులకి నచ్చుతుంది, అది సాహిత్యం కాదు. సో మీరు అమ్మ అని మక్సిమ్ గోర్కీ నవల చదివి ఉంటారు, చదవకపోతే చదవండి. మక్సిమ్ గోర్కీ నవల్లో ఎక్కడా అతని సిద్ధాంతాలు చెప్పడు. జస్ట్ పాత్రల ద్వారా వాళ్ళ అమ్మ ఉంటుంది, ఆమె ముందు వీళ్ళందరూ రాజకీయ చర్చలు చేస్తూ ఉంటారు, వీళ్ళందరికీ ఆమె తిండి పెడుతూ ఉంటుంది, అది చేస్తూ ఉంటుంది, ఏం జరుగుతుంది వీళ్ళ చర్చల ద్వారా గ్రహిస్తుంది. ఆఖరికి ఆమె ఉద్యమానికి బయలుదేరుతుంది. అద్భుతమైన ఇది. సో ఆ ఉద్యమానికి ఎలా బయలుదేరాలి, ఆవేశము ఏమిటి, బిల్డప్ ఏదైతే ఉందో అది ఆ నవలని ఒక సజీవమైన నవల్లాగా మలిచింది. అలాగే మీరు విష్ణు సత్యనారాయణ ఏ నవల చూడండి, ఏ నవల చూసినా సరే మనకేమనిపిస్తుందంటే ఒక పాయింట్ ఉంటుంది. నవల అనేది ఎప్పుడు సముద్రం, ఒక నదిలాగా ఉండాలి. నది ఎక్కడో కొండలో ఏదో మూల పుడుతుంది, అక్కడి నుంచి మెలికలు తిరుగుకుంటూ వంపులు తిరుగుతుంటూ పోతుంది. కానీ నవల పుట్టినప్పుడే దాని గమ్యం సముద్రం అని మనకు తెలుసు. సో సముద్రం వైపు ఎలా తీసుకెళ్ళాలి, ఎన్ని అడ్డంకులు వస్తాయి, ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఎన్ని ఉపనదులు కలుస్తాయి, ఎన్ని కాలుష్యాలు కలుస్తాయి, ఇవన్నీ దానివల్ల ఎన్ని పంటలు పండుతాయి, ఎంతమంది జీవిక ఉంది, ఇవన్నీ చూపించుకుంటూ ఒక నదీ ప్రవాహంలాగా నవల సాగాలి. ఇంతకుముందు కూడా చెప్పుంటాను, రచన ఎప్పుడు కొండ మించి రాయి దొర్లించినట్టు ఉండాలి, భుజం మీద రాయి పెట్టుకుని కొండెక్కినట్టు ఉండకూడదు. ఇవన్నీ ప్రాథమిక సూత్రాలు. అది చేయాలంటే మనకేంటి, మొదటి పాయింట్ తెలిసి ఉండాలి, దాని గమ్యం తెలిసి ఉండాలి. నది పుట్టింది అంటే అది సముద్రంలో కలవాల్సిందే, మనిషి పుట్టాడు అంటే వాడు కథ శ్మశానంలో ఎండవాల్సిందే. సో ఈ మధ్యలో ఏం చేయాలి, ఈ మధ్యలో వాడి గమనం ఏంటి, ఇక్కడ మన ప్రతిభ తెలుస్తుంది, మన ఆలోచన తెలుస్తుంది. అండ్ నవలని మనము కావాలని పొడిగించాల్సిన అవసరం లేదు. పాత్రల మనస్తత్వాలను వివరిస్తూ, పాత్రల ఆలోచనల్ని వివరిస్తూ ముందుకు సాగితే నవల ఆటోమేటిక్గా పెరుగుతుంది. వర్ణనలు ఉంటాయి, వర్ణనలు కూడా అనవసరమైన వర్ణన. అక్కడ టేబుల్ ఉంది, టేబుల్ మీద ఎర్ర పెన్ను ఉంది, ఎర్ర పెన్నుకు వాడు ఇది పెట్టలేదు, అక్కడ బ్లాక్ రిఫిల్ పడుంది. ఈ వర్ణనలన్నీ పాఠకుడికి అనవసరం. కొందరు ఏం చేస్తారంటే, కొందరు మీకు నవల ఎలా రాయాలో చెప్పేటప్పుడు డీటెయిలింగ్ అంటారు దీన్ని. ఈ డీటెయిల్డ్ ఉండాలి అంటాడు. వాడు ఎర్ర రంగు చొక్కా వేసుకున్నాడు, ఎర్ర రంగు చొక్కా ఏ సిల్క్ చొక్కానా, దేంతో నేశారు, అది ఎన్ని గజాలు ఉంది, వాడి అది మడిచాడా, ఇవన్నీ రాస్తారు. చదివే పాఠకుడికి ఎలా ఉంటుందంటే కథ ముందుకు పోవాలి, ఇవన్నీ స్కిప్ చేస్తాడు. ఇవన్నీ రాయడం వల్ల మన అబ్జర్వేషన్ పవర్ ఇది చూపించుకోవచ్చు, కానీ కథ దెబ్బతింటుంది. రచన చదివేవాడి ఫ్లో దెబ్బతింటుంది. తిప్పేసి సంభాషణ ఎక్కడుంది అని సంభాషణ ఎదుగు వెళ్తాడు, ఈ మధ్యలో ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయిపోతాడు, అర్థం కాదు, పక్కన పడేస్తాడు. కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళకి ఇది చెల్లుతుంది, ఎందుకంటే ఇంగ్లీష్ పాఠకుల దృష్టి వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. తెలుగులో రాసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మన పాఠకుల అటెన్షన్ స్పాన్ దృష్టిలో పెట్టుకోవాలి. ఇటీవల కాలంలో అందరూ రీల్స్కి అయిపోయారు, సినిమాలు కూడా పోయినాయి. 2-3 గంటల సినిమాలు చూడటం పోయింది, నాటకాలు అరగంట 45 మినిట్స్ సీరియల్ చూడటం పోయింది, రీల్స్ నిమిషం 2 నిమిషాల రీల్స్కి వచ్చేసాం మనం. సో వాళ్ళు ఎంత త్వరగా డిస్ట్రాక్ట్ అవుతారో అది గ్రహించి మన రచన లోపల
ఆ ఇంట్రెస్ట్ని మనము సృష్టిస్తూ పోవాలి. పాత్రల ద్వారా, సంభాషణల ద్వారా. డిస్క్రిప్షన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు, కానీ డిస్క్రిప్షన్ కూడా కథలో భాగమయ్యేట్టు, రచనలో భాగమయ్యేట్టు చేయాలి. ఇక్కడ కథా రచయితలు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో కథ రాసిన వాళ్ళకి నవల రాయటం చాలా సులభం, నవల రాసే వాళ్ళకి కథ రాయటం చాలా కష్టం. ఎందుకంటే నవల ఒక విస్తృతమైన క్యాన్వాస్ ఉంటుంది. మనం పాత్రల పరిచయాలు, వ్యక్తిత్వాలు వివరించటము, వర్ణించటము ఇవన్నీ ఉంటాయి. కానీ కథ వచ్చేటప్పటికి మనం చాలా లిమిట్, 5-6 పేజీలో కథ ముగించాలి. కాబట్టి చకచకా రాస్తాం. ఎన్నో చెప్పాలనుకున్న అంశాలని మనం ఎడిట్ చేసి పక్కన పెట్టుకుంటాం. మనం చెప్పాలనుకున్న అంశాలన్నీ తీరిగ్గా జోడించి రాస్తే నవల అయిపోతుంది. కథ, ఒక చిన్న కథని నవల్లాగా బ్లోఅప్ చేయొచ్చు, నవలని నాటకం చేయొచ్చు, నాటకాన్ని సినిమా చేయొచ్చు. ఇవన్నీ పద్ధతులు అనమాట. కానీ ఏది చేసినా సరే ఇంట్రెస్టింగ్ ఉందా లేదా, ఈ వాక్యం ఇక్కడ ఉండటం వల్ల మన రచనకి కంటిన్యూటీ ఉందా, రచన ముందుకెళ్తుందా లేక అడ్డుపడుతుందా అనేది ఆలోచించాలి.